6.5 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆరాటాన్ని పోరాటంగా మలిచి స్వరాష్ట్రాన్ని కండ్ల ముందు నిలిపిన సుదినం 2014 జూన్ 2. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే ప్రత్యేక రాష్ట్రం బీజాలు మొదలయ్యాయి. 1953 డిసెంబర్లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కోసం పునర్వ్యవస్థీకరణ కమిషన్ను కేంద్రం నియమించింది. ప్రజల డిమాండ్ మేరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి మరాఠీ మాట్లాడే ప్రాంతాన్ని బాంబే రాష్ట్రంతో, కన్నడ మాట్లాడే ప్రాంతాన్ని మైసూర్ రాష్ట్రంతో విలీనం చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఇక హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడం వల్ల కలిగే లాభ నష్టాలను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ చర్చించింది. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తొలి నుంచి తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. వెనకబడ్డ ప్రాంతమైన తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తే తమకు అన్ని విధాలా నష్టం చేకూరుతుందన్నారు. అయితే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కొన్ని నియమ నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగినటువంటి అన్యాయంపై తెలంగాణ ఉద్యమం తొలిసారిగా మొదలైంది. మొదటి ఉద్యమం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరిగింది. 1965-66లలో పొలికేకతో ప్రారంభమై అక్కడి నుంచి 1967కు చేరింది. విశ్వవిద్యాలయాలు విద్యార్థులను చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగాల్లో అన్యాయాలపై గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో 68.5% మరియు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో 69% తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో ఉంది. అయినా నీటిపారుదల సౌకర్యాలు తెలంగాణలో లేకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర విభజన జరగకపోతే తమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తెలంగాణకు విద్య, నిధుల వాటా ప్రభుత్వ సహాయక ప్రాథమిక పాఠశాలల్లో 9.86% నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 37.85% వరకు ఉండేది. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు సాధారణంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 1/3 వంతు కంటే తక్కువగా ఉండేది. చాలా సంవత్సరాల్లో తెలంగాణకు కేటాయించిన నిధులు ఎప్పుడూ ఖర్చు చేయలేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 11 కొత్త వైద్య కళాశాలలను స్థాపించింది. 8 సీమాంధ్రలో, 3 మాత్రమే తెలంగాణలో ఏర్పాటయ్యాయి. సీమాంధ్ర నుంచి హైదరాబాద్కు చాలా మంది విద్యార్థులు లోపలికి వలస రావడంతో స్థానికులు ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఎదుర్కొన్నారు. తెలంగాణ భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో రగిలించిన తొలి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల్లో 20%, సచివాలయంలో 10% కంటే తక్కువ మంది ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 5% కంటే తక్కువ మంది విభాగాధిపతులు మాత్రమే తెలంగాణకు చెందినవారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రులు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారని కూడా ఆయన లెక్కలేసి చెప్పారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ 10.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటే